అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. డివిజన్ మన జంగిల్ సాగర్ అన్న గారి అభ్యర్థి ప్రచారానికి విచ్చేసిన మన శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్న గారికి స్వాగతం. అందరూ కూడా ముందుకు రండి, రథం ముందుకు రండి, అటు అనే ఉండండి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, ముందరండి, ముందరండి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. అమ్మాయి రండి, దయచేసి రండి, అందరూ ముందుకు రండి, రథం ముందర రండి.
ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా కమలాకరణ గారి చేయుతతో చేసిన అభివృద్ధి పనుల యొక్క బుక్కులు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. సీతారాంపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించి మరియు గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ యొక్క డివిజన్ను రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మురికాల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థలు కానీ, ఈ గ్రామ ప్రజలకు తాగునీటి విషయంలో కానీ సాగరన్న గారు మాట్లాడకూడదు. గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ శాసనసభ్యులు కమలాకరణ గారికి మన సీతారాంపూర్ డివిజన్ అభివృద్ధిని సాధించినందుకు మా అందరం పేరు అలాగే ఈరోజు ఇప్పటి వరకు మన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది కమలాకరణ మీకు వివరిస్తాడో. సాగరన్న గారు మాట్లాడకూడదు. గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ శాసనసభ్యులు కమలాకరణ గారికి మన సీతారాంపూర్ డివిజన్ అభివృద్ధిని సాధించినందుకు మా అందరం పేరు అలాగే ఈరోజు ఇప్పటి వరకు మన 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది కమలాకరణ మీకు వివరిస్తాడో. తెలంగాణ వల్ల ఉడుంది వచ్చినాడు, దొంగలు వచ్చిండ్రు. దొంగలు వచ్చిండ్రు కాబట్టి మరి దొంగలు తరిగొడదామా లేదా? గట్టిగా అంటే మనం భయపడతారు. జై తెలంగాణ! ఆ దొంగలకు భయపడతారు. ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణలో దొంగలు కూడా ప్రయత్నం చేసిండ్రు. మా ఆడబిడ్డలారా, అరే ఆడబిడ్డరే లొల్లి మరి ముందుగా కాలేజీ నుంచి రోడ్ ఎట్లుండే, ఎట్లా తయారు చేసిండు, ఈ రోడ్డు సుభాష్ రోడ్ ఎట్లుండే, ఎట్లా తయారు చేసిండు. ఇదే కాదు, ఎంత అద్భుతంగా సాయిబాబా గుడి తయారు చేసిండు. ఆ గుడి కాదు, గుడి చుట్టూ ఎంత మంచి రోడ్లు వేసిండు. ఎక్కడ చూసినా కూడా 40-50 సంవత్సరాలలో దరిద్రాన్ని మొత్తాన్ని జంగిసాగి రోజు తెల్లముఖం చేసినట్టు మీకు ముందు కళ్ళ ముందు చేసిందా లేదా? ఒకసారి చూడు, మీ కళ్ళ ముందు అభివృద్ధి చేసింది లేదా? ఇంత అభివృద్ధి జరిగింది ఎవరు చేసి? కేవలము కేసీఆర్ గారు అప్పుడు జంగిల్ సాగర్ డబ్బులు ఇచ్చిన వలన ఈరోజు ఇంత మంచి అద్భుతంగా జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాలు లేదు. 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇటు కేంద్రంలో బీజేపీ పువ్వు ప్రభుత్వం వచ్చింది. నేను ఒకటి మాత్రం అడుగుతున్నాను, కేంద్రంలో ఇప్పుడు బండి సంజయ్ ఎంపీగా ఉన్నాడు. ఈరోజు బండి సంజయ్ నేను ఒకటి సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు ఈ సీతారాంపూర్లో జంగిల్ సాగర్ మేము కొట్టిన కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొట్టి 1000 రోడ్లు చేసినాం. ఈరోజు బండి సంజయ్ అడుగుతున్నా, 2 సంవత్సరాలు మంత్రిగా నువ్వు ఈ సీతారాంపూర్కు 2 రూపాయలు తెచ్చినా కూడా 2 రూపాయలు తెచ్చినా మా జంగిల్ సాగర్ కోట్లకి ఇప్పుడే తప్పుకుంటాం. 2 రూపాయలు తెచ్చినావా? తేలే, చేత కాలే, 2 రూపాయలు తేలే. బండి సంజయ్ నువ్వు కేంద్ర మంత్రి కదా, ఈరోజు మళ్ళీ ఓట్లు అడుగుతందుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? 2 రూపాయలు సీతారాంపూర్కి వేయలేదు. నువ్వు ఒక 2 రూపాయలు కరీంనగర్కి ఇచ్చినట్టయితే నువ్వు ఎక్కడ రోడ్ వేసినావో చూపించు, ఎక్కడ 2 రూపాయలు తెచ్చిన జీవో చూపించు. కేంద్ర మంత్రిగా 2 రూపాయలు ఈ రాష్ట్రానికి కరీంనగర్ లేని వాళ్ళు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈరోజు పువ్వు గుర్తు కోటాడుతున్నావు నువ్వు అంటున్నా. నేను ఈరోజు మళ్ళీ ఏమంటాడు, నా పువ్వు గుర్తుని గెలిపియండి, నా మేయర్ పీట వేయండి, డెవలప్ చేస్తా అంటాను. నువ్వు కేంద్ర మంత్రి ఫెయిల్ అయ్యావు. కేంద్ర మంత్రి పెద్దదా ఈ మేయర్ కార్పొరేటరు? కాబట్టి మోసం చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఓట్లు దండుకోడు తప్ప ఏం లేదు, అభివృద్ధి చేయరు, మనకు కొత్త కనం లేదు. కేంద్ర మంత్రి పని చేయనప్పుడు ఇక్కడ చేసిన పువ్వు గుర్తు కార్పొరేటర్ పని చేస్తాడు. ఈరోజు నేను ఎమ్మెల్యేగా అద్భుతంగా కార్పొరేటర్గా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన రోడ్లు అయినాయి. రేపు మేము కూడా డెఫినెట్గా మళ్ళా జంగిల్ సాగర్కు సపోర్ట్గా ఉండి మిగిలిన పనులు మొత్తం కూడా కొట్లాడి చెప్తా. నేనే 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటా. రేపు రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ అత్తలు బట్టి దయచేసి అభివృద్ధి కొనసాగాలంటే 100% మనము డెఫినెట్గా సాగర్ బాయ్కి ఓటేయాలి. ఇక కాంగ్రెస్ సంగతి తెలియదు మా కాంగ్రెస్ సంగతి. నీ మోసం చేసినావా? ఆడబిడ్డలు ఎన్ని మాటలు అన్నాడు? ఏమన్నాడా ఆడబిడ్డలు చెప్పాను నమ్మలు ఒకసారి. ఏమన్నాడు? మీ బిడ్డ పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. ఆయన ఇంటికెళ్ళి ఇస్తున్నా ఆడే 1,00,000 రూపాయలు. ఇక నన్ను ముఖ్యమంత్రి ఏంటి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాడు అన్నాడా? వేరే తులం బంగారం వచ్చిందా? ఎప్పుడు తులం బంగారం వచ్చేళ్ళు ఉంటే ఇంకా పువ్వుకో చెయ్యికేయండి. తులం బంగారం రాకపోతే మా జంగిల్ సార్ కారుకేయండి. వచ్చినాయో తులం బంగారం? నేను అప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే ఏమన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి, మా ఆడబిడ్డలు మోసం చేసినావు, నువ్వు బీజేపీ ప్రభుత్వం ఇద్దరు మోసం చేసినావు, తులం బంగారం ఇస్తాంటి కదా, తులం బంగారం దొరుకుతుందా షాపుల్లో అంటే నేను గా బంగారం నానే
సమ్మక్క సారక్క బంగారం ఇంత బెల్లం ఇస్తాను, తులం బెల్లం ఇస్తాను. సమ్మక్క సారం బంగారం అంటే ఏంటి? బెల్లం. ఒక బెల్లం ఇస్తాడు. అవ ఆడబిడ్డలారా, ఇంకా బెల్లం ఇచ్చోళ్ళకు బెల్లం పెట్టోళ్ళకు ఏమన్నా ఓటేద్దామా? ఈరోజు మీ ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండవా? ఆడబిడ్డలారా, మీకు ఉద్యోగాలు లేవు, నెలకు 2,500 రూపాయలు పంపిస్తాడు మహాలక్ష్మి. నచ్చినాయా? ఎవరికైనా నచ్చినాయా? అక్కకి వచ్చినట్టుంది, సపరేట్ నచ్చినావా? 2,500 అత్తే ఇట్ట పువ్వు గుర్తుకో చెయ్యి గుర్తుకేయండి. రానోళ్ళు మాత్రం డెఫినెట్ గా మా కారు గుర్తు జంగి సార్కి వచ్చింది. ఎవరికైనా ఇంకేమన్నాడు? ఏగా బుజ్జి బస్సులో పోతుందా చదువుకున్న నుంచి స్కూటీ ఇస్తాడు. వచ్చిందా స్కూటీని బిడ్డలకు? ఒక్కడైనా స్కూటీ. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వచ్చిందా? బతుకమ్మ చీరలు వచ్చినాయా? ఏమి లేవు, అన్ని మోసం మోసం మోసం. ఏమన్నాడు? అవ్వా పింఛన్ 2,000 ఇస్తా, నేను 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయవా? 2,000కే దిక్కులేవు. ఉన్నాయవా? 2,000కే దిక్కులేవు. ఇంకా 4,000 ఇస్తాడవా? ముసళ్ళకు 4,000 6,000 చేస్తాడు, అవి దిక్కులేదు. ఉద్యోగాలు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి. ఒక ప్రభుత్వం వస్తుందా? ఏమైనా అవకాశం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది? లేదు. కాంగ్రెస్ అయితే ఓటేసే పరిస్థితి లేదు. ఇక బీజేపీ అంటావా, ఈ కరీంనగర్ నుంచి మొదలు గిలగిల అంటే తప్ప ఎక్కడ వేరే కాడ ప్రభుత్వం ఏర్పడేది. నా జీవితంలో ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పడలేదు. రేపు బీజేపీ ప్రభుత్వం రాదు. మళ్ళీ ఎవరు చేయాలి ప్రభుత్వం వచ్చేసారి? మళ్ళీ మనమే బీఆర్ఎస్ కదా. వేరేగా పోతారు, ఇక్కడ మనం తిరుగుతాను. వీళ్ళు గెలిపించే కదా. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం అంతేనా? కట్టించింది నేనే కదా. ఆయన ఇబ్బంది పెట్టి పోలీసులు విడుదల చేస్తాడు. ఎన్ని రోజులు ఇంకొక 6 నెలలు అయిపోతాయి కాబట్టి 6 నెలల తర్వాత వాళ్ళకి ముందు నేను ఎలక్షన్ కానీ ఇంకేందమ్మా కట్టించింది కదా. ఏ ప్రభుత్వం మరి బీజేపీ దొంగ మూడు చేస్తారు. ఒక 6 నెలలు ఆగుతాయి. అలా ముందు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సీసీ రోడ్లతో ప్రతి వీధికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో సీసీ రోడ్లతో ప్రతి వీధికి చేసేది
ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు. ఆశయంతో ఉన్న మన సాగరన్నకి ఓటు వేస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. సీతారాంపూర్ కథల మీ అమూల్యమైన సీతారాంపూర్ అభివృద్ధికి తోడ్పాటు కేసీఆర్ గారి చల్లని దీవెనలతో గంగుల కమలాకరను బలపరిచిన జింగిలి సాగరన్నకి మన ఓటును జాకెట్ అది ఉండాలి మంచిగా